నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మద్యం కుంభకోణానికి తాడేపల్లి ప్యాలెస్ కేర్ అడ్రస్ గా మారిందన్న మంత్రి పార్థసారథి. మద్యపాన నిషేధ హామీ ఇచ్చి 1000 కోట్ల దోపిడీకి పాలసీ మార్చారని ఆరోపణ. రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వహణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్న మాజీ ఎంపీ తలారి రంగయ్య. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఘోరంగా విఫలమయ్యారని ధ్వజం. కాకినాడ ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ బిందు మాధవ్. ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ప్రాజెక్టులు ఎండబెడుతున్నారని వైసీపీ నాయకుల ధ్వజం. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా కేవలం జగన్ మాయలో పడి దేశంలోని అతిపెద్ద మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయారని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. తన దోపిడీకి బలహీన వర్గాల నాయకులను పావులుగా వాడుకుని పాము తన పిల్లల్ని తిన్నట్టుగా వారిని బలిపశువులను చేయడం జగన్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు. మద్యం స్కామ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్ అని, అక్కడి నుండి 1000 కోట్ల రూపాయల దోపిడీకి ప్రణాళిక రచించారని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నేను పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 3500 కోట్ల లిక్కర్ స్కామ్ బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం మద్యపాన నిషేధం అంటూ ఊరూరా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని ఏ విధంగా తన స్వార్థం కోసం వాడుకోవచ్చో, ఏ విధంగా 1000 కోట్ల రూపాయలు దోచుకోవచ్చో దాని ఆధారంగా చేసుకుని దానికోసం ఒక పాలసీని తయారు చేసి దేశంలో అతిపెద్ద స్కామ్ని గత ప్రభుత్వంలో ఆవిష్కరించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీల దగ్గర నుంచి డీలర్లని నియమించడం నుంచి రవాణా, హోలోగ్రామ్స్ అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా డబ్బులు దోచుకుంది, ఆ డబ్బుల్ని ఏ విధంగా డెన్స్లో దాచింది, డెన్లో దాచిన డబ్బు కూడా ఏ విధంగా బయటపడింది అన్నీ కూడా సాక్ష్యాలతో సహా మనం చూసాం. ఇంత జరిగినా కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సిద్ధాంతంగా మారింది. ఏంటంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేసి అది ప్రజలకి నష్టం చేసేదా, అది అవినీతా, అది దోపిడీయా, అవన్నీ దేనికి సంబంధం లేదు. దాని సిద్ధాంతం ఒకటే, వాళ్ళ ప్రభుత్వంలో ఎటువంటి దోపిడీ చేసినా, ఎటువంటి అవినీతి చేసినా దాని గురించి మాట్లాడకూడదు, దాని గురించి ఎంక్వైరీ చేయకూడదు. ఎంక్వైరీ చేస్తే ఎదురుదాడి చేసి మా మీద కక్ష కట్టి మా మీద కుట్రతో ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి ప్రజల దృష్టిని మరల్చడానికి, తమ పాపాలని దాచుకోవటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అంటే ఈ ఎదురుదాడి ద్వారా కులాల్ని, మతాల్ని, రాజకీయాల్ని వినియోగించి వారు చేసిన పాపాల నుంచి రక్షణ పొందటానికి ప్రయత్నం చేయటం చాలా దారుణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఆయనకి కావాలంటేనేమో సిబిఐ ఎంక్వైరీలు కావాలి, ఆయనకి ఏదైనా లబ్ధి చేకూరుతుంది రాజకీయంగా కానీ లేకపోతే ఇతరత్రా లబ్ధి చేకూరుతుందంటే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. సిబిఐ కానీ, ఈడీ కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంక్వైరీ చేసి తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏదో రాజకీయ కక్షతో చేస్తుందని చెప్పేసి గగ్గోలు పెడతాం ఒక విధానంగా వైసీపీకి మారిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఏ ప్రభుత్వం అయినా సరే సలహాదారులను నియమించుకుంటుంది. ఏదైనా సాంకేతిక పరమైన సలహాలు ఇవ్వటానికో, లేకపోతే పరిపాలనలో మెరుగైన పరిపాలన కోసమో, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాల్ని ఆ ప్రభుత్వానికి సలహాల రూపంలో ఇవ్వటానికి. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తన దోపిడీ కోసం ఇసుక పాలసీకి ఒక సలహాదారు, మద్యం పాలసీకి ఒక సలహాదారు రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా చేసింది
ఆ పాలసీల ద్వారా ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి, లేతే రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేకూర్చాలని కాదు, ఏ విధంగా ఏ అధికారులు తీసుకురావాలి మనం ఇతర ప్రాంతాల నుంచి, ఏ అధికారులు డిప్యుటేషన్ వేయించుకొని ఆ అధికారులతో ఏ విధంగా పాపాలు చేయించాలి, లేకపోతే తమకు తగ్గట్లు ఏ విధంగా పని చేయించుకోవాలి, తమ దోచిన సొమ్ముని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విషయాల కోసం రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళని వినియోగించుకొని మరి ఈరోజు మద్యం పాలసీ అంతా కూడా, మద్యం దోపిడీ అంతా కూడా బయటపడుతున్న తరుణంలో ఒక మాజీ మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కాదనలేము. ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఒప్పుకున్నారు. మేము ఈ రవాణా కాంట్రాక్ట్ చేశాము, ఈ మద్యం వ్యాపారంలో మేము ఉన్నామని చెప్పారు. తప్పులేదు, ఉంటే రవాణా కాంట్రాక్ట్ చేసినా తప్పులేదు, లేదా మద్యం వ్యాపారం చేసినా తప్పులేదు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లు ప్రభుత్వ పాఠశాలలు అత్యంత అధ్వాన్నంగా మారాయని విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఘోరంగా విఫలమయ్యారని మాజీ ఎంపీ తలారి రంగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సొంత విద్యాశాఖను గాలికి వదిలేసి మిగతా అన్ని శాఖల్లో వేలుపెడుతూ దేశ విదేశాల్లో ప్రచారానికి పరిమితం అవుతున్నారని మండిపడ్డారు. హాస్టళ్లలో కనీసం బాత్రూంలకు నీళ్లిచ్చే దిక్కులేక మౌలిక వసతులు కరువై దాదాపు 100 మంది అమాయక విద్యార్థులు మృత్యువాత పడ్డారని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలని ఆరోపించారు. ముక్కు పచ్చలారని బిడ్డలు 8 సంవత్సరాల నుంచి 12, 13 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలే ఎక్కువ మంది చనిపోయారు. దాదాపు నా నియోజకవర్గంలోనే 6 డజన్ పైన చనిపోయారు. మా జిల్లాలో కూడా అదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు దగ్గర సెంచరీకి వస్తున్నాయి మరణాలు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా లోకేష్ గారి పనితీరు చాలా బాగుంది, ఆయన వెళ్ళి పరిశ్రమలు తీసుకొస్తున్నాడని చెప్తున్నారు. కానీ ఇక్కడ విద్యాశాఖ నిర్వహిస్తున్న పనితీరు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా లేదు. ఇదొక రాజకీయ అంశంగానో లేకపోతే పార్టీలకు సంబంధించో లేదా పార్టీ అజెండాలకు సంబంధించిన విషయం నేను మాట్లాడట్లేదు. ముక్కు పచ్చలారని బిడ్డల గురించి, వారి మరణాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక మానవీయమైన అంశం గురించి నేను మాట్లాడుతున్నాను. నిన్న సాయంత్రమే తీసుకుంటే సెట్టూరు మండలంలో జెడ్పీ హై స్కూల్లో 2 విద్యార్థులు ఎలా అసలు వాళ్ళని చూస్తుంటే ఎంత అన్యాయంగా అంటే, ఆ పక్కన గోడ పక్కకి వాళ్ళు వాష్రూమ్ నేచర్ కాల్కి వెళ్ళారు. అక్కడ గోడ కూలి ఒక పిల్లవాడు చనిపోయాడు అక్కడే. ఆ అబ్బాయి పేరు హర్షవర్ధన్, తేజ హర్షవర్ధన్, ఎస్సీ అబ్బాయి. అలాగే అక్షయ్ అనే అబ్బాయికి కాలు కూడా విరిగిపోయింది. అక్షయ్ పరిస్థితి అయితే ఇంకో ఘోరం. చనిపోయిన పిల్లవాడి కుటుంబము పేదదే. అక్షయ్కి అయితే తండ్రి కూడా లేడు, తల్లి బెంగళూరులో ఉంది. తాత దగ్గర వదిలిపెడితే వాళ్ళకు తిండికి కూడా సరిగ్గా జరగక హాస్టల్లో పెట్టేస్తే హాస్టల్లో జరిగిన మృత్యు ఇది. అలాగే రాయల పొద్దుడ్డిలో కూడా అంతే. ఒక అబ్బాయి మధ్యాహ్నం పూట నేచర్ కాల్కి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి ఏమిటంటే అక్కడే అబ్బాయి పాంపండ్లో పడి చనిపోయాడు. అలాగే ఆర్ట్స్ కాలేజ్లో, అలాగే మన ఇంకో కాలేజీలో, ఇట్లా అన్ని చోట్ల కూడా ఏం జరుగుతుందంటే ఈ ప్రభుత్వానికి కనీసము పిల్లలకి, నేను ఈ భాష కరెక్ట్గా ఉండదేమో కానీ వాడుతున్నాను, దొడ్డికి పోతే ముడ్డి కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కనేకల్లో 650 మంది పిల్లలుంటే ఆ దుర్గంధం మధ్యలో నేనైతే గట్టిగా చెప్తున్నాను విద్యాశాఖకి, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రికి, కనీసం 4 నిమిషాలు మీరు నిలబడగలిగితే కనేకల్లు హాస్టల్ దగ్గర ఆ బాత్రూముల్లో నీళ్లు లేని పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా మీ పట్ల గౌరవాన్ని పెంచుకుంటాను. ఒక 650 మంది ఉన్న పిల్లలు అన్నిసార్లు పేపర్లలో రాస్తూ ఉంటే ఒక చిన్న బోర్ వేయడానికి మీకు గతి లేకపోతే, ఎమ్మెల్యేకు తిరిగి లేదు, ఎంపీకి డబ్బులు ఇవ్వడానికి లేదు, కలెక్టర్ గారికి పట్టట్లేదు అంటే ఏమనుకోవాలి దాన్ని? ముఖ్యమంత్రి కుమారుడు నిర్వహిస్తున్నాడు కాబట్టి విద్యాశాఖ పట్ల పోకూడదు అనుకుంటున్నారా మీరంతా? హాస్టళ్లకు సంబంధించి ఎన్ని అకృత్యాలు ఉన్నాయి మీరు చూడండి అన్ని చోట్ల కూడా. అదే మా టైంలో వచ్చినప్పుడు జగనన్న గారు దాదాపు 7,245 కోట్ల రూపాయలు ఒక గోరుముద్ద స్కీమ్కే పెట్టి ఉన్నాడు. నేను ఇంకా డాటా పాతది ఇది అయినా కానీ కూడా మీకు చూపిస్తున్నాను. ఎంత ఘోరంగా ఉందంటే, ఇది పురుగులు పడ్డ ఆహారం తినుకుంటూ కలుస్తే ఆహారానికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నవి వేరు ప్రాంతాలు అవి. ఒక్క జిల్లాకి సంబంధించినది కాదు ఇది. నరసన్నపేట మండలం బసివలస ప్రభుత్వ పాఠశాలలో ఉన్నది. చిన్న పిల్లలు, ఈ బిడ్డ
రష్మిక అనే అమ్మాయికి 8 సంవత్సరాల వయసు, తోయ కల్పన అమ్మాయికి 12 సంవత్సరాల వయసు. అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థినుల వివరాలు ఇవి. 8 సంవత్సరాల పిల్లలకి ఎట్లా ఉంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖ నిర్వహిస్తుంటే హాస్టల్స్ కానీ, రెసిడెంట్స్ హాస్టల్స్ కానీ, కేజీబీవి పాఠశాలలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ మృతి చెందిన విద్యార్థుల వివరాలన్నీ కూడా సేకరించి పెట్టుకున్నాం. విద్యాశాఖ పనితీరు ఇంత దారుణంగా ఉంది. మీరు పంపిస్తుంటే, పిల్లల్ని స్కూళ్ళకు పంపిస్తుంటే వాళ్ళు శివాలయ తిరిగి వస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కాకినాడ ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఘటన జరిగిన నాటి నుండి తప్పించుకు తిరుగుతున్న అతడిని ఉత్తరప్రదేశ్లోని మేరట్లో అరెస్ట్ చేసి పోలీసులు కాకినాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. సాదిక్ ఖాన్ వేధింపుల కారణంగానే నోకరాజు కుటుంబం బలవన్ మరణానికి పాల్పడిందని కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. 2 ఆత్మహత్య లేఖలు ఈ కేసులో కీలక ఆధారాలుగా నిలిచాయన్నారు. నోకరాజు రాసిన లేఖతో పాటు ఆయన కుమార్తె సౌజన్య స్కూటీలో లభించిన మరో లేఖలోనూ సాదిక్ ఖాన్ పేరు స్పష్టంగా ఉందని అన్నారు. అతని వేధింపులు భరించలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారని, ఈ ఆధారాలతోనే దర్యాప్తును ముమ్మరం చేశామని వివరించారు. ఈ సందర్భంగా ప్రజలకు కీలక సూచన చేసిన ఎస్పీ వేధింపులు ఎదురైనప్పుడు ప్రాణాలు తీసుకునే బదులు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచి వారికి పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో 260/25గా రిజిస్టర్ అయిన ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు గురించి అరెస్ట్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 16వ తారీఖున ఆదివారం రోజు రాత్రి 10:30-11:30 మధ్యలో గోదావరి మీద బ్రిడ్జ్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు గారు అలాంగ్ విత్ హిస్ వైఫ్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ 4 సూసైడ్ చేసుకోవడానికి గోదావరిలోకి దూకడం జరిగింది. ఆ తర్వాత రోజు పొద్దున్న రాజమండ్రిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత నూకరాజు గారి సూసైడ్ నోట్ ఒకటి దొరకడం జరిగింది. దాని ఆధారంగా రాజమండ్రిలో అబేట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. నూకరాజు గారి డాటర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయటం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసుండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకటం మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రూయలింగ్ చేజ్ అక్రాస్ 5 స్టేట్స్ సాదిక్ ఖాన్ని వెంటపడి. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటిక్యులస్ పోలీస్ వర్క్. చాలా మంది రాజమండ్రి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టి మోర్ దాన్ 10 టీమ్స్ హ్యావ్ బిన్ డిప్లాయిడ్ రకరకాల ప్లేసెస్ లో. ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిది ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పూర్తిగా గ్యాదర్ చేసిన తర్వాత వి విల్ ఛార్జ్ షీట్ ద కేస్ ఎట్ ద ఎర్లియస్ట్. ఈ కేసులో ఎఫర్ట్ పెట్టిన చాలా మంది ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ నార్మల్లీ ఒక కేసు అంటే ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఐఓ ఉంటే వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ ఐఓ గారు ఇక్కడ లోకల్గా ఎంక్వైరీ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటే మేమందరం ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇక్కడి నుంచి రకరకాల టీమ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది కోఆర్డినేట్ చేసి సో మెనీ ఇన్స్పెక్టర్స్ హ్యావ్ బిన్ సెంట్ అవుట్ సైడ్. ఎక్కడ లీడ్ వస్తే ఆ స్టేట్ కల్లా పంపించి కొత్త భాష, కొత్త ప్లేస్, అలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా అందరూ చాలా కష్టపడి పనిచేసి ఈ అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హాస్ వర్క్డ్ వెరీ హార్డ్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ ఇస్ డన్. ఇప్పుడు ఇవాళ సాదిక్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి. ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత వి విల్ ఛార్జ్ షీట్ ద కేసు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.